అత్తయ్య ఒక్క మాట. ఏమిటమ్మా? పాలల్లో లేహ్యం అది ఏమీ కలపొద్దు. బావని నేనే లైన్లో పెట్టుకుంటాను. నా సంసారాన్ని నేనే చక్కదిద్దుకుంటాను. సరేనమ్మా. మీరు సంతోషంగా ఉండాలని ఆశీర్వదించండి. ఈ రాత్రైనా మీ శోభనం సవ్యంగా జరగాలమ్మా. ఇదిగో. ఏమంటోంది కోడలో? పాలల్లో లేహ్యం కలపద్దు, నా మొగుడు నేనే లైన్లో పెట్టుకుంటాను అంటోంది. నిజమా? అయితే పాలలో లేహ్యం కలపలేదా? తను రాకముందే నేను కలిపేశానండి. ఎన్ని చెంచాలు? 4 చెంచాలు. అయిపోయాడు. అర్ధరాత్రి సినిమాలో శోభనం సీన్ లో మనవాడు మంచమే విరగొట్టాడు, ఇప్పుడు బిల్డింగే విరగొట్టాడు. కట్టారండి. బావా ఏంటి బావా అలా చూస్తున్నావు? నువ్వు ఇంకా ఊరికి పోలేదా? నేనెందుకు వెళ్తాను? అమ్మ వాళ్ళని ఆటో ఎక్కించి వస్తున్నాను. పాలు తాగు బావా. నీకింక వేరే పనే లేదా? పాలు ఇవ్వడం, పాట పాడడం, పడుకుందాం అనడం, డైలీ ఇదే సీనా? నువ్వే కదా బావా అందరి ముందు నేను నీ భార్యను ఒప్పుకున్నావు. నేను అలా అనకపోతే నిన్ను చూసి వీధి కుక్కల్లా వెంటబడతారు. అన్యాయంగా నీ జీవితం పాడవకూడదనే అలా అన్నాను. నేను పాడైపోతే నీకేం బావా నష్టం? కాశీ నాకు పెళ్ళాం పాడైపోయింది అని మీ సినిమా వాళ్ళు అనుకుంటారని నీకు భయమా? అంటే అందరూ కలిసి నాకు మస్కా కొట్టి నీకు తాళి కట్టించినంత మాత్రాన నువ్వు నా భార్య అని ఒప్పుకోవాలా? అలా అనుకోవడం నీ కర్మ. నీ జాతకంలో ఈ పెళ్లి ఇలా జరగాలని రాసుందో ఏమో. నేను మాత్రం నా ఇష్ట ప్రకారం చేసుకున్నాను. అది నీ కర్మ. ఎన్ని సంబంధాలు చూసినా ఎవరూ నిన్ను చేసుకోవడానికి ఒప్పుకోవటం లేదని మావయ్య లెటర్లో రాశారు. పెళ్లి కూతురు దొరక్క కాదే, నేను ఒప్పుకోలేదంతే. నేను తలుచుకుంటే 100 మందిని పెళ్లి చేసుకోగలనే. కలలు కంటున్నావా బావా? నీ కళ్ళెదురుగా సినిమా తార కంటే అందగత్తైన పెళ్ళావు నేనుండగా నువ్వు నన్ను ఏమీ చేయలేకపోతున్నావు. 100 మందిని ఎలా చేసుకుంటా? పళ్ళు రాలపడతాను. కోపం వచ్చిందా? అయితేరా నువ్వు మగాడువో కాదో నిరూపించుకో. అలా అడిగే హక్కు నాకు మాత్రమే ఉంది. భార్యాభర్తల మధ్య ఏం జరిగినా కూడా అది అశ్లీలం కాదు. రా. నిన్నెలాగైనా మార్చాలనుకున్నాను. నన్ను క్షమించు బావా. నేను బతుకున్నంత వరకు మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టను. సీత ఆగు. నువ్వు నా గురించి ఏవేవో మాట్లాడావు, కానీ నేను అవేం పట్టించుకోను. ఇక నుంచి నువ్వు ఈ ఇంట్లో పని మనిషిగా ఉండక్కర్లేదు. ఇక మీద నా రూమ్లోనే పడుకో. కానీ ఒక్క మాట, నా భార్యగా కాదు, మేనత్త కూతురుగా మాత్రమే.